హలో హాయ్ అండి నమస్తే. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ గా ఎంతో కమ్మగా మృదువుగా ఉండే నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నానండి. పండక్కైనా ఏదైనా సందర్భంలోనైనా చాలా ఈజీగా టేస్టీగా ఈ బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జనరల్ గా బొబ్బట్లు చేసిన కొన్ని గంటల్లోనే గట్టిగా అయిపోయి సాగుతున్నట్లుగా అనిపిస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఇలా ప్రిపేర్ చేశారంటే నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ పండగకి ఇంట్లో ట్రై చేయండి. మరికి లేట్ చేయకుండా ఈ నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల వరకు మైదా తీసుకోవాలి. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే బొబ్బట్లు మంచి కలర్ రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు గోరువెచ్చగా ఉన్న నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసుకుని పిండిని ముద్ద చేసుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి పిండి ముద్దని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా ముద్ద చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దని ఒక 2 మినిట్స్ వరకు చక్కగా మద్దన చేయాలండి. కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. పిండి చేతికి అంటకుండా ఉంటుంది. పిండి ముద్దని ఎంత మసాజ్ చేస్తే అంత సాఫ్ట్ గా వస్తాయండి బొబ్బట్లు. పిండి ఇలా మసాజ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి మాత్రమే వేసుకోవాలండి. మీరు ఒకవేళ ఆయిల్ తో మాత్రమే చేసుకుంటాము అనుకుంటే ఆయిల్ కూడా వేసుకుని చేసుకోవచ్చు. నెయ్యి వేసి చేస్తే మాత్రం బొబ్బట్లు మృదువుగా వస్తాయండి. ఇలా పిండి పైన నెయ్యి వేసుకోవడం వల్ల ఆరకుండా ఉంటుందండి పిండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2 లేదా 3 గంటల వరకు చక్కగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1.5 కప్పు వరకు శనగపప్పు తీసుకోవాలి. పప్పులో వాటర్ వేసుకుని నీట్గా ఒకసారి కడిగేసుకోవాలి. పప్పు నానబెట్టే ముందు ఇలా వాటర్ వేసుకుని కడగడం వల్ల డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. కడిగిన వాటర్ తీసేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని 1 గంట పాటు నానబెట్టుకుందాము. శనగపప్పు ఎక్కువ నానబెట్టవలసిన అవసరం లేదండి, తొందరగానే నానిపోతుంది. చూసారు కదండి, గంట తర్వాత పప్పు అయితే చక్కగా నానిపోయింది. పప్పు నానిన తర్వాత ఒక 2 సార్లు కడిగేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పులో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకుని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ లో ఉన్న గాలంతా పోయిన తర్వాత కుక్కర్ ని ఓపెన్ చేయాలి. పప్పులో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి. ఒక గిన్నె పైన స్ట్రెయినర్ ఉంచి మనం ఉడకబెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసేసుకోవాలి. పప్పు ఇలా వేసుకున్న తర్వాత 5 నిమిషాలు అలానే వదిలేయాలి. పప్పులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. చూసారు కదండి, పప్పు అయితే ఈ విధంగా సాఫ్ట్ గా ఉడకాలి. అప్పుడే బొబ్బట్లు చక్కగా వస్తాయి. వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత పప్పుని మిక్సీ జార్ లో వేసేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము. పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే 2 కప్పుల వరకు బెల్లం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. పూర్ణం ప్రిపేర్ చేసేటప్పుడు బెల్లాన్ని ఇలా కరిగించుకుని తీసుకోవడం వల్ల చక్కగా మిక్స్ అయిపోతుందండి తొందరగా. చూసారు కదండి, బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని వేసుకున్న తర్వాత నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, బెల్లంలో చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని పూర్ణం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. పూర్ణం ప్రిపేర్ చేయడానికి కనీసం ఒక 10 మినిట్స్ అయినా టైం పడుతుందండి. చూసారు కదండి, చక్కగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత దంచుకున్న యాలకుల పొడి వేసుకుందాము. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందామండి. పూర్ణం అయితే రెడీ అయిపోయింది. పూర్ణం ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని చల్లారనిద్దాము. చూసారు కదండి, పూర్ణం అయితే చక్కగా చల్లారిపోయింది. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మనకి నచ్చిన సైజులో పూర్ణం ఉండలు చేసుకోవాలి. చూసారు కదండి, పూర్ణం ఉండలు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన పూర్ణాన్ని కూడా ఇలా చక్కగా రౌండ్ గా ఉండలు చేసుకోవాలి. పూర్ణం ఉండలైతే చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. చూసారు కదండి, పిండిని 3 గంటలు నానబెట్టుకున్న తర్వాత మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా మళ్ళీ ఈ పిండికి పట్టేటట్టుగా చక్కగా మసాజ్ చేసుకోవాలి. మనం చేసేది నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి ఎక్కువే పడుతుందండి. ఈ విధంగా బొబ్బట్లు ప్రిపేర్ చేయడం వల్ల నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయండి. పిండిని ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందామండి. బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి బటర్ పేపర్ తీసుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకుని అప్లై చేసుకుందాము. బటర్ పేపర్ లేని వాళ్ళు ప్లాస్టిక్ కవర్ మీదైనా లేదా
అరిటాకు మీదైనా చేసినా చక్కగా వస్తాయండి బొబ్బట్లు. బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత పిండి ముద్దను తీసుకుందామండి. ఇలా రౌండ్గా బాలు మాదిరిగా చేసుకున్న తర్వాత పిండి ముద్దని బటర్ పేపర్ మీద ఉంచి ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్ణం తీసుకుని పిండి మీద ఉంచి పూర్ణం బయటకు రాకుండా బాగా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు చేత్తో రౌండ్ షేప్ వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత పలచగా ప్రిపేర్ చేసుకోవాలండి బొబ్బట్లు. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బొబ్బట్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. బొబ్బట్టుని చేత్తో స్ప్రెడ్ చేయడం కష్టం అనిపిస్తే మీకు ఇంకో విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిండి ముద్దను తీసుకుని ఇలా చేత్తో రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్ణం తీసుకుని పిండి మీద ఉంచి క్లోజ్ చేసుకోవాలండి. పూర్ణం బయటకు రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు చేత్తో కొద్దిగా అద్దిన తర్వాత ఇంకొక బటర్ పేపర్ తీసుకుని బొబ్బట్టు పైన ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. బొబ్బట్ అనేది ఎంత పలచగా కావాలో అంత పలచగా ఒత్తుకోవచ్చండి. ఇలా చపాతీ కర్రతో ఒత్తడం వల్ల చాలా ఈజీగా బొబ్బట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, రౌండ్గా పలచగా బొబ్బట్టు చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము. చేత్తో ఒత్తడం రాని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బొబ్బట్టుని కాల్చుకుందాము. స్టవ్ వెలిగించుకుని తవా పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టుని వేసుకుందాము. బొబ్బట్టు వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా బొబ్బట్టుని కాల్చుకోవాలి. బొబ్బట్టు కాల్చుకునే టైంలో స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బొబ్బట్టుని కాల్చుకోవాలి. బొబ్బట్టు కాల్చుకునే టైంలో ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుని కాల్చుకుంటే అంత టేస్టీగా సాఫ్ట్ గా వస్తాయండి. చూసారు కదండి, బొబ్బట్టు అయితే చక్కగా కాలిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే బొబ్బట్లు చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఇక లేట్ చేయకుండా ఈ ఉగాదికి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చక్కగా కుదురుతాయి. ఇక మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఈ నేతి బొబ్బట్లు మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.